మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో వివిధ గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి హింసీతో మాట్లాడడానికి అనుమతి తీసుకున్నారు అధ్యక్ష. కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీ అయినటువంటి రావులీపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలు, తోరగి, చీరింగి గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థ ఇల్లు చేయాలని ప్రభుత్వము జీవో నెంబర్ 175/25/32013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విధం చేసింది అధ్యక్ష. దానిపై అప్పటి పంచాయతీ పాలకవర్గాలు ఇల్లు ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించబడ్డ ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా ఇళ్ళకి ఏర్పడింది ఆ తీర్మానాలు తీసుకుని ఇల్లు చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష. దీనిపై గ్రామ సంబోధన కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష. హైకోర్టు ఆశ్రయించారు అధ్యక్ష. WP నెంబర్ 3744/2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష. నేను అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసే తీర్మానాలు అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ అమలు చేయాలని చెప్పి లేదా అందులో హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్ళకు వారు విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, చాలా ముఖ్యమైన సంస్థ అధ్యక్ష. 2 లక్షల పైచల్లో ఆటలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ 6 పంచాయతీ 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలువ చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష. ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష. కోర్టులో వాద్యం వల్ల మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక శాఖ నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష. ఈ పంచాయతీలకు ఇటుపల్లి మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష. గమనించారు, ఏ రకమైన అన్నది ఈ పంచాయతీలు రావట్లేదు అధ్యక్ష. పారిశుద్ధ్యం, కార్మికులకు జీతాలు కూడా చెల్లించిన స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవడం సుమారు 1,25,000 దగ్గర ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీలు విడుదల అవుతాయని ఆశిస్తాను అధ్యక్ష వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తక్షణం నేను కోరుకుంటున్నాను అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేట్ అన్న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మా అందరూ కోరిక అధ్యక్ష. తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరగకపోవడం రాష్ట్రంతో కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వల్ల ఎన్నికలు జరగట్లేదని ఈసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చిందిగా త్వరగా కోరుతున్నాను అధ్యక్ష.